మహాశివుడికి 5 కొడుకులు అని మనలో చాలా మందికి తెలియదు. అసలు ఆ 5 కొడుకులు ఎవరు, వారు ఎలా జన్మించారో తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కార్తికేయ స్వామి. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడికి పుట్టిన పిల్లలు మాత్రమే నన్ను సంపగలరు అని వరం కోరుకుంటారు. ఆ రాక్షస సంహారం కోసమే శివుడి తేజస్సు నుండి 6 ముఖాల కార్తికేయుడు జన్మించి దేవతల సేనాధిపతిగా మారతారు. అయ్యప్ప స్వామి. మహిషి అనే రాక్షసురాలిని అంతం చేయడానికి శివకేశవుల శక్తి కలవాల్సి వచ్చింది. అందుకే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తినప్పుడు శివుడికి మరియు మోహినికి జన్మించిన శివపుత్రుడే మణికంఠుడు లేదా అయ్యప్ప స్వామి. జలంధరుడు. ఒకసారి శివుడు తన 3వ కన్ను తెరిచినప్పుడు వెలువడిన తీవ్రమైన శక్తి సముద్రాన్ని తాకుతుంది. ఆ శక్తి నుండి జలంధరుడు అనే శక్తివంతమైన రాక్షసుడు పుడతాడు. విచిత్రం ఏంటంటే తన అంశతో పుట్టిన జలంధరుని చివరకు శివుడే వధించాల్సి వస్తుంది. అంధకుడు. శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి సరదాగా ఆయన కళ్ళు మూస్తుంది. అప్పుడు శివుడి చేతి నుండి పడిన చెమట చుక్క భూమిని తాకి అంధకుడు అనే కుమారుడు జన్మిస్తాడు. పుట్టుకతోనే ఇతను అంధుడు. వినాయకుడు. శివుడు తపస్సులో ఉన్నప్పుడు పార్వతీదేవి తన ఒంటి నలుగు పిండితో ఒక మట్టి బొమ్మను చేసి దానికి ప్రాణం పోస్తుంది. అతడే మన ముద్దుల గణపయ్య. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు, శివుడి సంకేతం. శివుడిపై నిజమైన భక్తి ఉన్న వాళ్ళకే ఈ కథ పూర్తిగా వినాలనిపిస్తుంది. మీ మనసులో ఇప్పుడే ఓం నమః శివాయ అనిపిస్తే అది శివయ్య మీ పక్కనే ఉన్నాడన్న అర్థం. భక్తితో ఒక లైక్ చేయండి. శివతత్వం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. కామెంట్స్ లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి.